నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ముంబైలో జరిగిన తీవ్రవాద దాడుల్లో నిందితుడైన తహూర్ రాణా అమెరికా భారతదేశానికి అప్పగించింది. తహూర్ రాణా విచారణ మొదలైంది. దీంతో మరో క్వశ్చన్ ముందుకు వస్తుంది. ఈ డేవిడ్ హెడ్లీ ఎక్కడ, ఎందుకు మరి అమెరికా తమ జైల్లో ఉన్న డేవిడ్ హెడ్లీని ఇండియాకు అప్పగించడానికి నిరాకరిస్తోంది? భారతదేశం చాలా కాలంగా డేవిడ్ కోల్మ్యాన్ హెడ్లీ, ఈయన అసలు పేరు దావుద్ గిలానీ, అలాగే తహూర్ రాణా, వీళ్ళ ఇద్దరిని అప్పజెప్పమని భారతదేశం ఎప్పటి నుంచో అడుగుతోంది. కానీ తహూర్ రాణాని ఇప్పుడు అప్పగించడానికి అమెరికా అంగీకరించింది. కానీ డేవిడ్ హెడ్లీని మాత్రం ఇప్పటికీ మేము అప్పగించలేము అని చెప్తోంది. దీనికి కారణాలు ఏంటో అర్థమయ్యేముందు వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి, వీళ్ళిద్దరికీ ముంబై దాడులకు ఉన్న సంబంధం ఏంటి అర్థం కావాలి. డేవిడ్ హెడ్లీ వాస్తవంగా తహూర్ రాణా కన్నా ముఖ్య నిందితుడు ఈ ముంబైలో జరిగిన దాడులకు ప్రధాన సూత్రధారి. లష్కర్ ఈ తోయిబా ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెంట్గా పనిచేశాడు. 2016లో మన టాడా కోర్టు విచారణకు అమెరికా జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్లో హాజరయ్యాడు. దాంట్లో అంగీకరించాడు కూడా తనకు ఐఎస్ఐ నుంచి, లష్కర్ ఈ తోయిబా నుంచి దొంగ నోట్లు, ఇతర రకాల మెటీరియల్ అందుబాటులోకి ఉండేదని. డేవిడ్ హెడ్లీ 8 సార్లు భారతదేశంలో పర్యటించి రెక్కీలు నిర్వహించి ఎక్కడ దాడులు చేయాలి ఇవన్నీ చేశాడు. సో ఈ డేవిడ్ హెడ్లీ లష్కర్ ఈ తోయిబాకు ఉన్న లింక్ అది. డేవిడ్ హెడ్లీకి హెల్ప్ చేశాడు తహూర్ రాణా. వాస్తవంగా తహూర్ రాణా ప్రత్యక్షంగా చేసిన దానికన్నా కూడా డేవిడ్ హెడ్లీకి హెల్ప్ చేశాడు. ఎలా చేశాడంటే తహూర్ రాణాకు డేవిడ్ హెడ్లీ చైల్డ్హుడ్ ఫ్రెండ్, చిన్నప్పటి స్నేహితుడు. తహూర్ రాణా పాకిస్తాన్ చెందినటువంటి వ్యక్తి. ఆ పాక్ ఆర్మీలో డాక్టర్గా కూడా పనిచేశాడు. తర్వాత అమెరికాకు వచ్చి అమెరికాలో బిజినెస్ మ్యాన్గా సెటిల్ అయ్యాడు. డేవిడ్ హెడ్లీ అసలు పేరు దావుద్ గిలానీ, అతనేమో అమెరికన్ సిటిజన్. తహూర్ రాణామో కెనేడియన్ అమెరికన్ సిటిజన్. సో తహూర్ రాణా అమెరికాకు వచ్చి బిజినెస్ మ్యాన్ అయ్యాక 2008 దాడులకు ముందు ముంబైలో తన కంపెనీ ఆఫీసు ఓపెన్ చేశాడు తహూర్ రాణా. ఆ ఆఫీసుకు డేవిడ్ హెడ్లీని పంపించాడు. అంటే ఒక రకంగా లీగల్గా ఇండియాకు రావటానికి కావలసినటువంటి ఏర్పాట్లు, లాజిస్టిక్స్, ఫైనాన్స్ ఇదంతా తహూర్ రాణా కల్పించాడు. సో తహూర్ రాణాకు డేవిడ్ హెడ్లీ కల్పించాడు. అంటే ప్రధాన ముద్దాయి డేవిడ్ హెడ్లీ. ఈవెన్ మన ఎన్ఐఏ విచారణలో కూడా నెంబర్ 1 పేరు డేవిడ్ హెడ్లీది ఉంటుంది, నెంబర్ 2 పేరు తహూర్ రాణా ఉంటుంది. వీళ్ళిద్దరికీ కూడా మీకు కోపెన్ హెగన్లో ఒక డానిష్ న్యూస్ పేపర్ పైన జరిగిన దాడితో కూడా లింక్ ఉంది అని కూడా ఆరోపణ ఉంది. ఇద్దరు కూడా అమెరికాలో విచారణ ఎదుర్కొన్నారు. ఈ విచారణలో డేవిడ్ హెడ్లీని 2013లోనే ముంబై దాడులకు కారకుడు అని చెప్పి అమెరికా అరెస్ట్ చేసి విచారణ జరిపి కన్విక్టెడ్ అయ్యాడు అమెరికన్ కోర్టులో. కానీ కోర్టులో కన్విక్ట్ అయి 35 years ప్రిజన్ సెంటెన్స్ కూడా విధించబడింది. అమెరికన్ జైల్లో ఉన్నాడు. కానీ అది మినిమం సెక్యూరిటీ ఉన్న ప్రిజన్లో ఉన్నాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అమెరికా కోర్టులోనే నిందితుడిగా కన్విక్ట్ అయ్యాడు, నేరస్తుడిగా, నిందితుడు కాదు. అలాగే అమెరికన్ కోర్టు ముందు తాను దోషిని అంగీకరించి విచారణకు సహకరించాడు. డేవిడ్ హెడ్లీ ఇచ్చిన సమాచారం ఆధారంగానే తహూర్ రాణాను కూడా అమెరికన్ కోర్టులు విచారించి చివరికి ఇండియాకి అప్పచెప్పాయి. సో ఇలాంటప్పుడు మరి డేవిడ్ హెడ్లీని భారతదేశానికి అప్పగించడానికి ఏంటి అభ్యంతరం అమెరికాకు? ఈ ప్రశ్న ఇప్పుడు ముందుకు వస్తుంది. పోనీ అప్పగించలేదు. ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ దాడులు జరిగాక కూడా డేవిడ్ హెడ్లీ ముంబైకి వచ్చాడు ఎర్లీ 2009లోనే. అప్పటికే అమెరికన్ నిఘా సంస్థలకు సమాచారం ఉంది
డేవిడ్ హెడ్లీ లష్కర్-ఇ తోయిబాతో సంబంధాలున్న టెర్రరిస్ట్ అని. అయినా కూడా భారత ప్రభుత్వాన్ని అలర్ట్ చేయలేదు అమెరికా. ఒక ఫ్రెండ్లీ నేషన్ ఉన్నప్పుడు, అందులో టెర్రరిజం సంబంధించిన సమాచారం ఉన్నప్పుడు, ఇక మా దగ్గర అనుమానం ఉన్న వ్యక్తి, తీవ్రవాది కావచ్చని అనుమానం ఉన్న వ్యక్తి మీ దేశానికి వస్తున్నాడు, జాగ్రత్త పడండి అని సమాచారం ఇస్తారు. అది కూడా ఇవ్వలేదు. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నారు? డేవిడ్ హెడ్లీని ఎందుకు అమెరికా దాచేస్తుంది, కాపాడుతుంది? ఇప్పటివరకు ఉన్న ట్రెండ్ ప్రకారం అయితే తవూర్ రానా అప్పగించారు, కానీ డేవిడ్ హెడ్లీని అసలు ముందుగా అప్పచెప్పాలి. కానీ డేవిడ్ హెడ్లీని అప్పచెప్పే సూచన అయితే కనబడతలేదు. అతను నేరస్తులని ఒప్పుకున్న తర్వాత, అమెరికన్ కోర్టు నిర్ధారించిన తర్వాత, అమెరికా కోర్టులే శిక్ష విధించితే, అమెరికా ప్రభుత్వం శిక్షను అమలు చేసి జైల్లో పెట్టిన వ్యక్తిని అప్పచెప్పడానికి ఏంటి అభ్యంతరం? పోనీ అతను అమెరికన్ సిటిజన్ అందామంటే తవూర్ రానా కూడా కెనేడియన్ అమెరికన్ సిటిజనే. కారణం ఏంటి అంటే, ఈ రంగంలో నిపుణులు చెప్పేది ఏంటంటే, డేవిడ్ హెడ్లీ డబుల్ ఏజెంట్ అని. జీకే పిల్లై అని భారత హోంమంత్రిత్వ శాఖ పూర్వపు కార్యదర్శి, ఫార్మర్ సెక్రటరీ టు యూనియన్ హోమ్ మినిస్ట్రీ జీకే పిల్లై, ఇతర ఇంటెలిజెన్స్ బ్యూరోకు నాయకత్వం ఇచ్చిన యశోవర్ధన్, ఇలాంటి ఉన్నత స్థాయి అధికారులు మీడియాకు చెప్తున్నది ఏంటంటే, ఈ డేవిడ్ హెడ్లీ అసలు పేరు దావుద్ గిలానీ, రెండు అటు అమెరికాకు ఇటు పాకిస్తాన్ ఐఎస్ఐకి, అమెరికా సిఐఏ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి, పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఈ రెండిటికి ఏకకాలంలో ఏజెంట్గా పనిచేశాడు. సో ఇది బోత్ అన్ అమెరికన్ స్పై అండ్ పాకిస్తానీ ఏజెంట్. లష్కర్-ఇ తోయిబాకు ఏజెంట్గా పనిచేశాడు. లష్కర్-ఇ తోయిబా ఐఎస్ఐ కలిపి జరిపిన ఆపరేషన్స్లో ఏజెంట్. అందువల్లనే డేవిడ్ హెడ్లీని అమెరికా అప్పజెప్పటానికి సిద్ధపడలేదు. ఎందుకంటే డేవిడ్ హెడ్లీ విచారణ మొదలైతే ముంబై దాడులే కాదు, అమెరికా సిఐఏ ఆపరేషన్స్ కూడా బయటకొస్తాయి. మనందరికీ తెలుసు, సిఐఏ భారత ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయకుండా కూడా ఢిల్లీలో, కోల్కత్తాలో ఆపరేషన్స్ నిర్వహించింది అని ఈ మధ్య వార్తలు కూడా వచ్చాయి. సిఐఏ కార్యాలయాలు పెట్టుకొని రహస్య ఆపరేషన్లు ఇండియాలో నిర్వహించిన చరిత్ర ఉంది అని. అందువల్ల సిఐఏ ఆపరేషన్ చాలా సీరియస్గా ఉంటాయి. అందువల్ల తమ ఏజెంట్ కనుక డేవిడ్ హెడ్లీని అప్పచెప్పడానికి సిద్ధపడలేదు. ప్రధాన నిందితున్న డేవిడ్ హెడ్లీని అప్పచెప్పకుండా, డేవిడ్ హెడ్లీ ఇచ్చిన సమాచారంతో ఆరోపణ నిందితుడిగా ఉన్న తవూర్ రానా, అంటే డేవిడ్ హెడ్లీకి అన్ని రకాల సహకారం ఇచ్చిన నెంబర్ 2 ఈ నేరంలో ఉన్న తవూర్ రానాను మాత్రం అప్పగించారు. చూడండి, అమెరికా డబుల్ స్టాండర్డ్స్ అని. అందుకే అమెరికాకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ పైన అటాక్ చేస్తే టెర్రరిస్టు, ముంబై పైన అటాక్ చేస్తే టెర్రరిస్ట్ కాదు. హమాస్ ఇజ్రాయెల్ పైన దుర్మార్గంగా దాడి చేసి 1200 పొట్టన పెట్టుకుంటే టెర్రరిస్టు. కానీ ఇజ్రాయిల్ 50,000 మంది పాలస్తీనా ప్రజలు చంపినా అది టెర్రరిజం కాదు. ఐఎస్ఐ ముంబాయిలో బీభత్సం సృష్టించి అన్యాయంగా 166 మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిజం కాదు. కనీసం అక్కడన్నా హమాస్ దాడి జరిపిన కారణమైనా ఉంది ఇజ్రాయిల్కు. భారతదేశం పాకిస్తాన్లో ఏ దాడి జరపలేదు కదా. ఏ దాడి జరపకపోయినా ముంబాయిలో మనపైన దాడి చేస్తే అమెరికాకు అది టెర్రరిజం కాదు. అందువల్ల అమెరికాకు గుడ్ టెర్రరిస్ట్, బ్యాడ్ టెర్రరిస్ట్ ఉంటాడు. అమెరికాకు సహకరిస్తే గుడ్ టెర్రరిస్ట్, అమెరికాను వ్యతిరేకిస్తే బ్యాడ్ టెర్రరిస్ట్. తాలిబాన్ ఒకప్పుడు బ్యాడ్ టెర్రరిస్ట్, ఈ మధ్య గుడ్ టెర్రరిస్ట్ అయిపోయింది. కనుకనే తాలిబాన్కి అధికారం అప్పచెప్పి పూర్తిగా ఆయుధాలు కూడా, అంతకుముందు ఆ తాలిబాన్ పైన వాడిన ఆయుధాలు కూడా వాళ్ళకే వదిలేసి ఇప్పుడు తాలిబాన్లతో ఆఖరికి రాయబార సంబంధాలు కూడా పెట్టుకోవడానికి సిద్ధపడుతోంది. దట్ బికాజ్ ఇట్స్ ఎ గుడ్ టెర్రరిస్ట్. తీవ్రవాదానికి మూలమైన పాకిస్తాన్కు డొనాల్డ్ ట్రంప్ $393 మిలియన్ ప్యాకేజ్ ఒప్పుకున్నాడు. బైడెన్ చేసిన ప్రతి పనిని వ్యతిరేకించే ట్రంప్ ఇక్కడ మాత్రం బైడెన్ బాటలోనే నడిచాడు. బైడెన్ $450 మిలియన్ ఇస్తే ట్రంప్ $393 మిలియన్ ఇచ్చాడు. పాకిస్తాన్ ప్రపంచంలో ఎక్కడ తీవ్రవాద దాడులు జరిగినా అడ్రస్ పాకిస్తాన్లో ఉంటుంది. అయినా కూడా పాకిస్తాన్ మాత్రం ఏమీ అనరు. ప్రపంచంలో తీవ్రవాదానికి మూలమైన ఛాందసవాద ఇస్లామిక్ ప్రాపగండాకు మూలం సౌదీ అరేబియా. కానీ సౌదీ అరేబియా అమెరికాకు చాలా పెద్ద మిత్రదేశం. కానీ అందుకే అమెరికా డబుల్ స్టాండర్డ్స్ టెర్రరిజం విషయంలో డేవిడ్ హెడ్లీ ఉదంతంతో బయటపడుతుంది.